గుడ్ మార్నింగ్. ఈ దిన దేవుని వాగ్దానము లూకాసు సువార్త 23వ అధ్యాయము 45వ వచనము. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము ప్రభువైన యేసు క్రీస్తు వారు చెప్పిన ఈ మాటలో ఒక జయకరమైన మాట, అనగా తన భూమి మీదకి వచ్చినది మరి పాపాన్ని జయించడానికి వచ్చాడు గనుక, మరి పాపాన్ని జయించాడు గనుక తన రక్తముతో మరి సర్వమానవాళిని శుద్ధీకరించాడు గనుక ఈ లోకంలో 33 సంవత్సరాలు జీవించి ఎటువంటి పాపమును అంటించి కొనకుండా మరి పరిశుద్ధముగా తన ఆత్మను మరి అప్పగించుకున్నాడు గనక, అట్టి విధముగా నీవును ఈ దినం ఒక జయకరమైన జీవితం జీవించాలి. నీ జీవితంలో మరి విజయవంతమైన శుభకరమైన జీవితం పొందుకోవాలంటే మరి నీవు ఆత్మానుసారంగా జీవిస్తూ మరి శరీర క్రియలు విడిచిపెట్టి మరి దేవుని వెంబడిస్తే ఒక జయకరమైన జీవితమును నీకు ఇస్తానని ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతో మాట్లాడుతున్నారు. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడైన మా యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు, నీ సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు. ఉదయకాల సమయంలో వాగ్దానమును చూసిన, వాగ్దానం విన్న, వాగ్దానమును చదివిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్.